తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో కుటుంబ సభ్యులు గుడ్లూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకి దిగారు. గుడ్లూరు సమీపంలో అశోక్ చక్రవర్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అశోక్ చక్రవర్తి మృతదేహంతో న్యాయం చేయాలని అంటూ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సమస్య ఏంటంటే ఎస్ఐ సిఐ ఇద్దరు అమలు బయట మాకు తెలిసింది. మాకు ఇద్దరు జబ్బు తీసుకున్నారా తీసుకుంటే కదా మాకు ఇద్దరు న్యాయం ఎక్కడ ఉంది. తీసుకోకపోతే మాకు న్యాయం చేయలేదు. మాకు ఇంకా కనీసం మేము వస్తున్నా కానీ ఎస్ఐ సిఐ పట్టించుకోవట్లేదు. మనం ఆపేశారు. వాళ్ళ డబ్బులు తీసుకోకపోతే మమ్మల్ని ఇంతగా మమ్మల్ని ఆపేశారు. మమ్మల్ని గేట్ కింద ఆపుతారు. ఇంకా వాళ్ళ డబ్బులు పుట్టుకుంటేనే కదా వాళ్ళని ఆలోచిపోతుంది. ఇంకా కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ అందరూ డిఎస్పీ కానీ మొత్తం డబ్బులు ముట్టినే కదా మమ్మల్ని ఈ రకంగా మా పెద్ద పెట్టి మమ్మల్ని రైతులు కాబట్టి కదా ఇంత రకంగా మమ్మల్ని పెట్టి వచ్చింది. కనీసం మా బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా. కనీసం తల్లిదండ్రులు కూడా ఉండాల్సిన అవసరం లేదు కదా. నిన్న సాయంత్రం ఆటోని ట్రాక్టర్ గుద్దేసి వాళ్ళు ఒక లైట్ తో వచ్చేసి డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక బాధితుడు చిన్న అబ్బాయి చనిపోవడం జరిగింది. 12 సంవత్సరాలు. దీని మీదట పోలీసులు బాధితులకు న్యాయం చేయమని మేము అడుగుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇక్కడికి వచ్చేసి తూతూ మంత్రంగా లోపలికి రండి మాట్లాడుకుందాం. గేట్లు తాళాలు వేశారు. ఇది ఎక్కడ న్యాయం అండి? గేట్లు తాళాలు వేసుకోవచ్చు. పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తారా? ఒక బాధితుడు చనిపోయినటువంటి వాళ్ళ పక్షాన్ని ఉండకుండా వేరే వాళ్ళ పక్షాన్ని చేసి ఆ విధంగా ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే బాధితుడికి న్యాయం జరగాలి. చనిపోయిన అబ్బాయి మళ్ళీ తిరిగి రాడు కాబట్టి ఆ అబ్బాయికి న్యాయం జరగాలి. ఆ అబ్బాయికి న్యాయం జరగాలంటే ఈ పోలీసులు ఏం చేయాలంటే ట్రాక్టర్కి ఇన్సూరెన్స్ ఉందా, క్లెయిమ్ చేసుకుంటే ఏదైనా ఎక్కువ అమౌంట్ వస్తుందా అవి చూడాలి. ఆ విధంగా ఆలోచించేసి ఓనర్ని పిలిపించి ఓనర్ సమక్షంలో మేమేమైతే డిమాండ్ చేస్తామో వాళ్ళ నాన్న కూడా హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సరైనటువంటి ఆధారం లేదు కాబట్టి వాళ్ళకి తక్షణంగా ఎక్కువ ఆర్థికంగా సహాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి మనం